శ్రీమాత్రే నమః. భగబంధువులందరికీ కూడా నమస్కారము. రానున్నది శివదీక్ష కాలము. మరి యొక్క శివదీక్షను స్వీకరించేటటువంటి వారు తప్పనిసరిగా కొన్ని నియమాలను తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను రూపొందించడం అనేటటువంటిది జరుగుతుంది. మరి తప్పనిసరిగా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఆ యొక్క శివదీక్ష నియమావళిని మీరంతా కూడా తెలుసుకొని ఆ నియమాలను పాటిస్తూ ఈ యొక్క శివదీక్ష లోపల సత్ఫలితాలను పొందాలనేటటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వీడియోను రూపొందించడం జరుగుతుంది. మరి కాబట్టి దయచేసి శివదీక్ష స్వీకరించేటటువంటి వారంతా కూడా ఈ యొక్క వీడియోను చూడాల్సిందిగా తెలియజేస్తున్నాను. ముందుగా శివదీక్ష స్వీకరించేటటువంటి వారు తమ యొక్క శరీరాన్ని కానీ మనసును కానీ శుభ్రం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీనికోసం అని చెప్పేసి మీరు తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటించాలి. మండల కాలం అంటే 41 రోజులు ఈ యొక్క శివదీక్షను స్వీకరించడము చాలా ఉత్తమోత్తమైనటువంటిది. ఏ దీక్ష అయినా సరే 41 రోజులు అంటే దీని మండల కాలం అంటారు. మన పెద్దలు మన మనస్సు కానీ మన శరీరం కానీ 41 రోజులు ఏదైనా ఒక పనిని చేస్తూ ఉంటే ఆ పనికి మన మనసు కానీ శరీరం కానీ అలవాటు చెందుతూ ఉంటుందంట. అందుకని 41 రోజులు అనేటటువంటివి మండల కాలంగా నిర్ణయించి ఏ దీక్షను స్వీకరించినా కానీ 41 రోజులు చేస్తేనే దానికి పరిపూర్ణత అనేటటువంటిది ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి మండల కాలం దీక్షను స్వీకరించడము చాలా ఉత్తమోత్తమైనటువంటిది. సరే, మీకు వీలు కానటువంటి వాళ్ళు ఇంకా అర్ధమండలము అది చాలా తక్కువ, ఇంకా అంతకంటే తక్కువ తీసుకుంటే ఫలితాలు అనేటటువంటివి కూడా సరిగా ఉండవని చెప్పేసి నా అభిప్రాయము. మరి అందుకని ఈ యొక్క మండల కాలమో లేదా అర్ధమండల కాలమో శివదీక్షను స్వీకరించాల్సిందిగా తెలియజేస్తున్నాను. మరి శివదీక్షను కూడా నియమనిష్టలుగా చేస్తేనే మనకు సత్ఫలితాలు అనేటటువంటివి వస్తాయన్న విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి ఏంటయ్యా ఆ నియమాలు అనేటటువంటిది? మొట్టమొదటిసారిగా మనం ప్రాతకాలం నుంచి ఈ యొక్క కార్యక్రమాలను కనుక చూసుకున్నట్టయితే తప్పనిసరిగా ప్రాతకాలం లోపలనే ఉదయ బ్రాహ్మీ ముహూర్తం లోపలనే తప్పనిసరిగా నిద్రను మేల్కొనాల్సినటువంటి అవసరం ఉంది. అంటే సరిగ్గా 4 గంటలకు నిద్ర నుంచి లేచి శీతల స్నానం మాత్రమే నిర్వహించుకోవాలి. శీతల స్నానము అంటే చన్నీటి స్నానాన్ని తప్పనిసరిగా ఇది మన యొక్క ఆత్మకు శరీరానికి శుద్ధి కోసము తోడ్పడుతుంది. కాబట్టి చన్నీటి స్నానాన్ని తప్పనిసరిగా ఆచరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ తర్వాత స్వామివారి యొక్క పూజా కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లో సూర్యోదయం కాకన్నా ముందే స్వామివారికి మహామంగళారతిని అర్పించడం అనేటటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయము. ఆ తర్వాత జపక్రమాదులన్నింటిని కూడా ముగించుకున్న తర్వాత ఏకభుక్తం నమామ్యహం అంటుంది శాస్త్రము. కానీ కొన్ని ఏరియాల లోపల ఏం చేస్తున్నారంటే ఉదయం పూట అల్పాహారము, సాయంకాలం అంటే రాత్రిపూట కూడా అల్పాహారాన్ని స్వీకరించడం అనేటటువంటి జరుగుతుంది. ఇది సరిగా కాదని నా అభిప్రాయం. ఎందుకంటే శివునికి ఉపవాస ప్రియుడంట, అంటే కఠోరాయ నమః అంటాము. అంటే స్వామివారికి ఎంత ఉపవాసం ఉండి మనం కఠోరంగా పూజిస్తే అంత ప్రసన్నుడవుతారంట. అందుకని తప్పనిసరిగా ఏకభుక్తాన్ని మాత్రమే ఉండాలి. అంటే ఒంటిపూట భోజనం అనేటటువంటిది నిర్వహించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ తర్వాత సాయంకాలం ఏదో కొన్ని పళ్ళు పాలు మాత్రమే స్వీకరించడము ఉత్తమమైనటువంటిది. తర్వాత భూతల శయనం అంటే నేలపైన పడుకోవాలి అనేటటువంటి దానికి మీరు సిద్ధంగా ఉండాలి. తర్వాత ఈ మండల కాలం పాటు అంటే మీరు దీక్షలో ఉన్నంత కాలం పాటు మీ మనసు లోపల శివ పంచాక్షరి మంత్రము, మీకు మాల వేసేటటువంటి గురుస్వామి మీ చెవు లోపల ఒక మంత్రాన్ని చెప్తాడు, పంచాక్షరి మంత్రము. ఆ మంత్రాన్ని మీరు నిరంతరము పఠిస్తూ ఉండాలి. మరి ఎంత తక్కువగా మాట్లాడితే మీకు అంత సత్ఫలితాలు అనేటటువంటివి లభిస్తాయన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు. ఎందుకంటే మరి నరం లేని నాలుక అని చెప్పేసి మన పెద్దలు చెప్పిండ్రు. ఎందుకంటే మాట్లాడుతూ ఉంటేనంటే మనము అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడతాం. అంటే ఇతరులను విమర్శిస్తాము, ఇతరుల గురించి తప్పుగా మాట్లాడతాము, ఇతరులను పొగుడుతాము. ఇవన్నీ కూడా తప్పన్నమాట. ఎందుకోసం అంటే శివదీక్ష లోపల నిరంతరము నా నాలుకపై నీ నామం నాట్యమాడుగాక అనేటటువంటి కోరికను స్వామివారికి వెళ్ళబుచ్చాలి. ఆ తర్వాత అబద్ధం ఆడడం కానీ చేయరాదు. ఇవన్నీ కూడా నియమానుసారంగా మీరు గనక చేసినట్టయితే మీ శివదీక్షకు ఒక ఫలితం అనేటటువంటిది ఉంటుందని నా అభిప్రాయము. మరి శివదీక్ష స్వీకరించేటటువంటి వారు వీటన్నింటికి కూడా ఉపక్రమించి వీటన్నింటిని కూడా
గుర్తుంచుకోవాల్సిందిగా నేను మరీ మరీ మీకు తెలియజేస్తున్నాను స్వామి. జై శ్రీరామ్.